ట్రికీ యాప్స్కి స్వాగతం. ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములే తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. కాస్ట్ ప్రైస్. ఒక ప్రోడక్ట్ని పర్చేస్ లేదా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రైస్ని కాస్ట్ ప్రైస్ అని అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డేవిడ్ 15,000 రూపీస్కి ఒక రెఫ్రిజిరేటర్ని పర్చేస్ చేస్తాడు. సో రెఫ్రిజిరేటర్ యొక్క కాస్ట్ ప్రైస్ 15,000. ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. ఫార్ములా 1, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి, మరియు ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ 30 రూపీస్కి ఒక టాయ్ని పర్చేస్ చేసి 75 రూపీస్కి అమ్ముతాడు. తన గెయిన్ పర్సెంట్ ఎంత? సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ ప్రకారం కాస్ట్ ప్రైస్ 30 మరియు సెల్లింగ్ ప్రైస్ 75. మనం ఇప్పుడే తెలుసుకున్న ఫార్ములా ప్రకారం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంటే 75 మైనస్ 30. ఇది సాల్వ్ చేస్తే 45 వస్తుంది. మరియు ఫార్ములా ప్రకారం గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంటే 45/30 ఇంటూ 100. ఇది సాల్వ్ చేస్తే 150 వస్తుంది. సో ఇక్కడ గెయిన్ పర్సెంట్ 150%. ఫార్ములా 2, ఒక ప్రోడక్ట్ యొక్క 8th పార్ట్ X% లాస్తో సేల్ చేస్తే ఓవరాల్ నో గెయిన్ నో లాస్ సిచ్యువేషన్లో ఉండడానికి రిమైనింగ్ పార్ట్ని సేల్ చేయాల్సిన గెయిన్ పర్సెంట్ AX/1 - A%. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక షాప్ కీపర్ పబ్లికేషన్ నుండి 750 రూపీస్ వర్త్ యొక్క బుక్స్ పర్చేస్ చేస్తాడు. కొన్ని రీజన్స్ వల్ల 2/5 పార్ట్ ఆఫ్ ద బుక్స్ 15% లాస్తో అమ్మేస్తాడు. అతను నో గెయిన్ నో లాస్ సిచ్యువేషన్లో ఉండాలంటే మిగతా బుక్స్ని ఎంత పర్సెంట్ గెయిన్తో అమ్మాలి? సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ ప్రకారం A is 2/5 మరియు X is 15%. ఫార్ములా ప్రకారం గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు AX/1/A%, అంటే 2/5 ఇంటూ 15 డివైడెడ్ బై 1 మైనస్ 2/5, అంటే 6 ఇంటూ 5/3. ఇది సాల్వ్ చేస్తే 10% వస్తుంది. సో షాప్ కీపర్ నో గెయిన్ నో లాస్ సిచ్యువేషన్లో ఉండడానికి రిమైనింగ్ బుక్స్ని 10% గెయిన్తో అమ్మాలి. Thanks for watching. For full videos, download our app from the Play Store.